హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. కనుమ రోజున మేమైతే మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మార్నింగే బయలుదేరాము. మాది వైజాగ్, మా అత్తగారు వాళ్ళది శ్రీకాకుళము. మా తాతగారు, మా ముత్తాతగారు, మా అమ్మగారు వాళ్ళందరి పుట్టిల్లు కూడా అక్కడ శ్రీకాకుళంలోనే. ఇంకా మా వారి ఫ్యామిలీ అందరిది కూడా శ్రీకాకుళమే. అంటే ఎవరైనా నేటివ్ ప్లేస్ అని అడిగితే మాదైతే మేము శ్రీకాకుళం అనే చెప్తాం, మేము ఇద్దరం కూడా. ఇంకా మాది మా వారు వాళ్ళది కూడా పక్క పక్క వీధుల్లోనే. మా నేటివ్ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము ఇప్పుడు. అక్కడ ఫేమస్ టెంపుల్ అయితే ఒకటి ఉంది. ఇవాళ మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళాము. నేను మీకు ఆ టెంపుల్ 400 years బ్యాక్ టెంపుల్, అందుకే కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. అది మనకి పాత బ్రిడ్జ్ ఉంటుంది కదా, శ్రీకాకుళంలో 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుందైతే పాత బ్రిడ్జ్. ఇది చాలా ఇయర్స్ అయ్యింది కట్టేసి, దీన్ని కొన్ని వందల సంవత్సరాలు అయ్యింది. ఇంకా నా చిన్నప్పుడు అయితే ఈ ఒక్క బ్రిడ్జే ఉండేది శ్రీకాకుళంలో. తర్వాత నేను 10th ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా ఇది పడిపోతుంది అనేసి ఇంకా కొత్త బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పాత బ్రిడ్జ్ మించి మేము వెళ్తున్నాము. ఇదంతా నాగావళి ఏరు. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడైతే కొంచెం వాటర్ తగ్గింది. ఇంకా సమ్మర్ వస్తే మొత్తం డ్రై అయిపోతుంది. మొత్తం అక్కడ ఇసుక తప్ప ఇంకా వాటర్ ఒక్క చుక్క కూడా కనిపించదు. ఇగో ఇక్కడ నాగావళి ఏరు మేంచి అయితే మేము ఇలా వెళ్తున్నాము బ్రిడ్జ్ మేంచి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే కనకదుర్గ అమ్మవారు టెంపుల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి కూడా వెళ్తే కంపల్సరీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మేమైతే ఈ టెంపుల్కి వెళ్తున్నాం. ఉమారుద్ర కోటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఈ క్షేత్రంకి ఒక చరిత్ర ఉంది. అది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మా తాతగారు, మా అమ్మమ్మ గారు, ఇంకా మా వారి ఫ్యామిలీ అంతా ఈ టెంపుల్కి తరతరాల నుంచి వెళ్తున్నారు. మాకు ఫ్యామిలీకి ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కులదేవత. ఎవ్రీ ఇయర్ ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఒక సారీ అయితే ఇస్తాము అమ్మవారికి. నిహాల్ పుట్టాక మేము ఇది ఫస్ట్ టైం వెళ్ళడము. అంటే నిహాల్ కోవిడ్ టైంలో పుట్టాడు కదా, అందుకనే దాదాపు 3 years మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా 4th year వెళ్ళకూడదు అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు నిహాల్కి 5th year. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ శ్రీకాకుళంలో. ఈ క్షేత్రం యొక్క చరిత్ర ఇప్పుడు నేను చెప్తాను. ఈ క్షేత్రం ద్వాపర యుగాంతం బలరామస్వామి ప్రతిష్ఠింపజేశారు ఈ దేవాలయాన్ని. ఇక్కడ శివలింగం ఏంటంటే బలరామస్వామి ప్రతిష్ఠించింది. మహాభారత యుద్ధం అందు జరిగిన అన్యాయం చూసిన దోషము పోగొట్టడానికి బలరామస్వామి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి దోష నివృత్తి గురించి అడిగారంట. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, నీ ఆయుధం నాగలి కదా, ఆ నాగలితో భూమి లోపలికి గుచ్చి తవ్వితే నది ఏర్పడుతుంది. ఆ నదీ తీరములో ఒక 5 లింగాల్ని ప్రతిష్ఠించు. అలా ప్రతిష్ఠించో నీవు చూసిన అన్యాయ దోషము నివృత్తి అవుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పారంట. అప్పుడు బలరామస్వామికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా ఈ నాగావళి తీరమున ఒక 5 లింగాలైతే బలరాముడు ప్రతిష్ఠించారంట. అందులో మొదటిదైతే రాయగడ దగ్గర పాయకపాడు గ్రామంలో పాతాళ సిద్ధేశ్వర స్వామి, ఇంకా రెండవది సోమేశ్వర స్వామి, మూడవది సంగమను గ్రామం దగ్గర సంగమేశ్వర స్వామి, నాలుగవది ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ శ్రీకాకుళం పట్టణంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామి, ఇంకా 5వది కళ్ళేపల్లి గ్రామంలో ఒక శివలింగం. ఇలా బలరామస్వామి 5 లింగాలు ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్కి చాలా చరిత్ర అయితే ఉంది. దగ్గర దగ్గర 400 సంవత్సరాల క్రితం టెంపుల్ ఇది. సాక్షాత్ ద్వాపర యుగంలో బలరామస్వామి ప్రతిష్ఠించారు ఇక్కడ శివలింగాన్ని. మేము చిన్నప్పుడైతే ఇక్కడ అంత పెద్ద టెంపుల్ లేదు. ఈ మధ్యలో ఇప్పుడు మీరు చూస్తున్నదే ఉండేదన్నమాట. తర్వాత ఈ పైన రేకులు చుట్టూరా అంతా కూడా ఒక్కొక్కటి ఎక్స్టెన్షన్ చేశారు. ఈ దేవాలయాన్ని కోనాడ గ్రామ కాపురస్తులైన మగుటపల్లి వంశీకులు అయినటువంటి మగుటపల్లి రామయ్య శెట్టి గారిచే ఈ దేవాలయం 1695 సంవత్సరంలో అంటే 1695
ఇయర్లో మునగపాక సమ్మయ్య మేస్త్రి గారిచే ఈ దేవాలయము నిర్మించబడింది. ఆ తర్వాత 1952లో 1952వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది ఈ దేవాలయం. ఈ దేవాలయంలోని ఉప ఆలయాలుగా వరసిద్ధి వినాయక సన్నిధి, సీతారామ స్వామివారి సన్నిధి, ఆంజనేయ స్వామివారి సన్నిధి, వేణుగోపాల స్వామివారి సన్నిధి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి, నవగ్రహ మండపం ఇలా ఉప ఆలయాలుగా ఉన్నాయి. ఇంకా ఈ మధ్యనైతే ఈ ఆలయంకి బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, వినాయకుడు ఆలయం కూడా ఉంది. ఇంకా ఈ వీడియోలో మీరు ఒక చెట్టు స్టార్టింగ్ చూశారు కదా, అదైతే అశ్వత్థ చెట్టు, 400 years బ్యాక్ చెట్టు అది. ఇంకా ఈ టెంపుల్కి ఇంత హిస్టరీ ఉంది. చాలామంది టెంపుల్స్కి వెళ్తారు కానీ అక్కడ హిస్టరీ ఏంటి, ఎలా వచ్చింది అన్నది చాలామంది తెలుసుకోరు. వెళ్తారు, దండం పెట్టేసుకుంటారు, వస్తారు. బట్ నాకైతే ప్రతి టెంపుల్కి ఒక హిస్టరీ అయితే ఉంటుంది కంపల్సరీ. నాకు ఇలాంటి హిస్టరీ అంతా తెలుసుకొని నా ద్వారా చెప్పడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషను మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. శ్రీకాకుళం వెళ్ళి ఈ టెంపుల్ని చూడని వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళి ఇక్కడ శివలింగాన్ని దర్శించుకోండి. ఇక్కడ కార్తీక మాసం చాలామంది జనాలు వస్తారు, చాలా దూరాల నుంచి వస్తారు. మార్నింగ్ నుంచి ఇక్కడ అభిషేకాలు, పూజలు, వ్రతాలు, సుబ్రహ్మణ్య అభిషేకాలు, నెక్స్ట్ రుద్రాభిషేకాలు, ఏ సీజన్లో ఆ దేవుడికి అక్కడ పూజలు అయితే బాగా జరుగుతాయి. ఇక్కడ లలితా మండలి వాళ్ళు కూడా ఎవ్రీ ఫ్రైడే ఇక్కడికి వచ్చి లలితా సహస్రం, విష్ణు సహస్రం అవన్నీ కూడా పారాయణలు అవన్నీ జరుగుతాయి. నా చిన్నప్పుడు అయితే రెగ్యులర్గా మా అమ్మమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా ఇప్పుడు ఈ టెంపుల్ని చూపించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ టెంపుల్ హిస్టరీ కూడా, స్థల పురాణం కూడా ఇక్కడ చిన్న ఫోటో వీడియో తీసి పెట్టాను. ఒకవేళ ఎవరైనా హిస్టారికల్ ప్లేసెస్కి కానీ ఇలాగ వెళ్ళి ఏదైనా చెయ్యాలి అంటే ప్రాజెక్ట్ వర్క్కి, ఇది 400 years బ్యాక్ టెంపుల్ కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ వర్క్ అయితే చెయ్యండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంది. ఈ పార్క్లో నేను చిన్నప్పుడైతే ఆడుకునేదాన్ని. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అక్కకి మనవరాలు పుట్టింది లాస్ట్ ఇయర్, వాళ్ళ పాపకు మ్యారేజ్ అయ్యింది. ఆ వీడియోస్ కూడా పెట్టాను మా ఛానల్లోని. ఇప్పుడు తనకి పాప పుట్టిందనమాట, చూడడానికి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఇలా రౌండ్ మెట్లు, ఉయ్యాల, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ పాతకాలంవి కదా, చాలామందికి తెలియదు ఇప్పుడు, అందుకనేసి చూపిస్తున్నాను మా అత్తగారు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అన్నది. ఇంకా ఇక్కడ మా నీహాల్ అయితే గోడ దూకి ఇంకా పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే వాళ్ళకి మాకు కామన్గా పైన అది గోడ. ఇంకా నేను వాడికి చెప్తున్నాను, అది మన ఇల్లు కాదురా, పక్క వాళ్ళ ఇంట్లోకి గోడ దూకి వెళ్ళిపోకు అని చెప్పేసి. నీహాల్ అయితే బయటకు వస్తే పట్టుకోవడం చాలా కష్టం నాకు. ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ అయితే మా అత్తగారు వాళ్ళ ఇంటిది. ఇది వంశవృక్షం అనమాట, మా ఆయన వాళ్ళది. ఇక్కడ 9 తరాల వాళ్ళది వంశవృక్షం ఉన్నది. అంటే మా హారంబు నీహాలు 9వ తరం వాళ్ళు అనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది. మెయిన్లీ మా మావయ్య గారు ఇదంతా బాగా మెయింటైన్ చేశారు. వాళ్ళ తాతలు ముత్తాతలు అంటే మ్యాక్సిమం 4 years వరకు తీస్తారు కానీ ఎవరైనా గుర్తుంటుంది. కానీ అంతకు ముందు 5 generations కూడా ఆయన చక్కగా ఓపికగా అవన్నీ నీట్గా ఉంచి ఎక్కడ ఏవి చిరిగిపోకుండా ఒక్కొక్కరిది అందులో నోట్ చేస్తూ వచ్చారు. వీలైతే మీరు కూడా మీ పిల్లల జనరేషన్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ కానీ ఇలా కలెక్ట్ చేసి ఉంచండి. ఇవన్నీ చాలా మెమరబుల్గా ఉంటాయి లైఫ్లో మనకి. ఇంకా మేము అందరం అయితే కలిసి మధ్యాహ్నం లంచ్ చేసాము. ఇంకా ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇదైతే కనుమ రోజు మా పండుగ సెలబ్రేషన్స్. బాయ్ బాయ్.